పేరేంటి? తెల్దా పేరు పేరు తెల్దా నిజం చెప్పు. నీ పేరు ఏమైందో కనుక్కోవడానికి వచ్చారు కదా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రకరకాలుగా తీసుకున్నారు, ఎలా చేస్తున్నారు అంటున్నారు కదా. ఏంటి ఎంతమంది వచ్చారు, ఇలాగ నుంచున్నారు వీడి దగ్గర, దేనికి నుంచున్నారని నేను నిజంగా కంపల్సరీగా అడగాలనే నుంచున్నాను సార్. భయపడికి ఏం చేయము, నిన్ను మంచిగా చేయడం వచ్చాం. ఓకేనా? బట్టలు ఎన్ని రోజుల నుండి వేసుకోవట్లేదు? మంచి బట్టలు వేసుకోవచ్చు కదా, కొత్తవి ఉన్నాయి నా దగ్గర. ఓకే, వీళ్ళందరూ మన ఫ్రెండ్సే. ఓకేనా? స్నానం చేద్దు, మంచి బట్టలు వేసుకో. అందరూ మన వాళ్ళే, భయపడక ఏమి. సరేనా? పేరేంటి? తెల్దా పేరు పేరు తెల్దా నిజం చెప్పు. నీ పేరు చెప్పు, పర్లేదు. ఏ ఊరు? ఇక్కడే ఇక్కడేనా? స్నానం చేస్తావా? పొద్దున్న చేస్తాను. రేపు పొద్దున్న వద్దు, ఇప్పుడు చెయ్యి. కానీ పేరు చెప్పు, నీ పేరు చెప్పు. తెల్దా తెల్ల అబద్ధాలు ఆడకు. నిజంగా తెలీదా? ఇప్పుడు ఏం తిన్నావు మధ్యాహ్నం? ఇందా తిన్నాను. ఏం తిన్నావు? నిజం చెప్పు. నీ ఫ్రెండ్ అనుకో, మీ అన్నయ్య, నీ తమ్ముడు అనుకో. చెప్పు, ఏం తిన్నావు? ఇందాక తిన్నావా? సరే, ఒకసారి నుంచోగలవా? చూడు, షర్ట్ తిరుగుతుంది కదా, మొత్తం ఎంత మార్చుకుందా. మంచిది కాదు అలా ఉండడం, వేరే బట్టలు వేసుకుంటా. ఇట్రా, వెళ్ళరా, ఇలా నీళ్ళలోకి. నీ పేరేంటి? నాగరాజా. ఓకే, వెరీ గుడ్. నా పేరు ఆనంద్. ఓకేనా? కంగారు పడకే. నువ్వు ఉంటున్నావు ఇక్కడ? ఇక్కడ ఉంటావా? వర్షం వస్తే ఎక్కడ ఉంటావు? వర్షంలో మరి తడిసిపోతావు అలాగా? వర్షం వచ్చినప్పుడు అక్కడేనా? మాట్లాడి పర్లేదు. మరి నీళ్ళు లేదా? ఇల్లు బయట ఉంటావా? రాత్రి ఎక్కడ పడుకుంటావు? అవతల. ఎప్పటి నుండి పరిచయం ఉంది మీకు? చిన్నప్పటి నుంచి తెలుసండి, చిన్నప్పటి నుంచి తెలుసు. వాళ్ళ ఊళ్ళందరూ మరి వాళ్ళ అమ్మ నాన్న ఏమైనా, నాకైతే తెలియదు కానీ అండి, చిన్నప్పటి నుంచి చూస్తానున్నాను. పుట్ల గట్ట తిరిగేవాడు, వాళ్ళందరూ ముద్ద పెట్టేవారు. మరి వాళ్ళ తల్లిదండ్రులు ఏమయ్యారు అదే మాత్రం అయితే తెలియదు. కానీ ఈ పిల్లడు రాగా మైండ్ షాక్ అయిపోయిందండి. ఎందువల్ల అయిందో తెలియదు నాకు. అలాగ ఉంటా వీళ్ళకి చెట్ల కిందకు వచ్చేసాడండి. చెట్ల కిందకు వచ్చేస్తే ఇంకెవ్వరు కేకేసి ముద్దు పెట్టిన వాళ్ళు లేరు, ఇంటికి తీసుకెళ్ళిన వాళ్ళు లేరు, ఆదరించిన వాళ్ళు లేరు. వర్షం వస్తే ఎక్కడ ఉంటారు? ఇక అలా వానలో కూర్చుంటాడండి, ఆ దోమల్లో, వానలో, ఆ ఎండలో ఇంకా అలాగే ఉంటాడండి. కేకేసి పెడితే తింటాడండి, లేకుంటే ఎవ్వరు కూడా. ఇప్పుడు షాపులు ఉన్నాయి కదండి, ఇంకా ఆ షాపుల్లోనే పుణ్యం చేసుకుని అలా పెడతారండి. ఆ బట్టలు మాసిపోనా, గడ్డం మాసిపోనా, ఇంకా అదే స్థితిలో ఉంటాడు. ఎంత ఎర్ర టెండలో కూడా అలాగే కూర్చుంటాడండి, అంత వాన కురిసిన అలాగే కూర్చుంటాడు. భోజనం సరిగ్గా తింటలేనట్టున్నాడు, బాగా సన్నం అయిపోయాడు. అంటే మరి ఆదరించి పెట్టిన వాళ్ళు లేరు కదండి. పేగారిపోయిన దాని మీద తినాలంటే ఒకసారి తినలేం కదండి. అందుకు కొంచెం తినేటప్పటికి కడుపు నిండిపోయినట్టు ఉంటుంది, దాన్ని వదిలేస్తున్నాడు. మళ్ళీ ఇంకొంచెం ఎప్పటికి ఎవరైనా కేకైతే దాన్ని తింటే తింటున్నాడు, దాన్ని వదిలేస్తున్నాడు అండి. పని చేసేవాడు కదండి. చిన్నప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు మరి చచ్చిపోయారో ఉన్నారో తెలియదు, కానీ బంధుమిత్రులు ఉన్నారు. ఉన్నాక మరి వాళ్ళు వదిలేశారో మరి ఏమైందో తెలియదండి. ఈ చివరి వాళ్ళ ఇల్లు అలాగ ఉంటా ఇలాగ రోడ్డు ఎక్కేసాడండి. ఎందువల్ల మైండ్ షాక్ అయిపోయిందో తెలియదు నాకైతే. ఇంకా నేను చిన్నప్పటి నుంచి చూస్తా చూసేటప్పటికి ఇలాగ కొంచెం ఈ వయసు వచ్చేటప్పటికి ఇలాగ కొట్ల కాడికి వచ్చేసాడండి. 30 కూడా ఉండవండి, చిన్నోడేనండి. మా ఉంటే ఒక 20 ఉండొచ్చు, లేకుంటే 18, 19 ఉండొచ్చు అండి. చిన్నోడే. సరైన సదుపాయం లేక, సరైన ఆదరించిన లేక, సరిగా పెట్టినోడు లేక
ఆ పిల్లడి దగ్గర తీసుకున్న వాళ్ళు లేక అలాగ అయిపోయాడండి. అదండి మరి ఆ పిల్లోడి వల్ల మరి ఆ వెనకాలోళ్ళకి మరి ఏంటో ప్రాబ్లం నాకైతే తెలియదండి. ఇది మటుకు వాస్తవం. ఉన్నారు వాళ్ళ బంధుమిత్రులు మాత్రం ఉన్నారు. అదే నాగరాజు ఫస్ట్ మేము వచ్చాక పేరు చెప్పమంటే పాపం భయపడ్డాడు. తర్వాత నెమ్మదిగా అర్థమైంది తనకి, అంటే మేము మంచి చేయడానికి వచ్చాం, తన ఇబ్బంది పెట్టడానికి రాలేదని అర్థమై అప్పుడు చెప్పాడు నాగరాజు. చెప్తాడండి, ఏదో చేసేస్తాను నన్ను ఏదో తీసుకుపోతానని అనుకుంటున్నాడు. ఏదైనా పెడితే అది కలగండి తీసుకుంటాడు, అలా దగ్గర పెట్టుకుంటాడు. తింటాడు, లేకుంటే దాన్ని వదిలేసి ఇంకో చెట్టు కాడ కూర్చుంటాడండి. మళ్ళీ చెట్టు కాడ ఎవరైనా పెడితే మళ్ళీ అక్కడ తింటాడు, లేదా చెట్టు కింద వదిలేసి మళ్ళీ ఇంకో దిక్కు వచ్చేస్తాడండి. అలాగే షాపుల కాడే ఈ లోకాటోలో తప్ప ఇంకెక్కడ పైకి వెళ్ళడండి. ఇటుకి పైకి వెళ్ళాడు, ఇటు కిందకి వెళ్ళాడు. ఈ లోకాటోలోనే ఇక్కడ దాకా కూడా సాధారణంగా రాడండి. అక్కడ కూర్చుంటాడు, ఆ చెట్టు కూర్చుంటాడు, ఇక్కడ బాగా ఎక్కడ కూర్చుంటాడంటే ఆ బైక్ లాగిని చూడండి, ఆ బైకుల కానించి ఈ లోకాటోలని తిరుగుతాడండి. ఇంకా ఎదరికెళ్ళాడు, ముందుకు రాడు, అలాగే కూర్చుంటాడు. మీరు చేసిన మట్టుగా చాలా మంచి పని చేశారు, కానీ మరి మీరు వదిలేసి వెళ్తారా? మళ్ళీ మామూలు స్థితికి వచ్చేస్తారా? మళ్ళీ ఎవరు ఆదరంటారు? ఇలాగా చాలా మంది ఉంటున్నారు కదండి, చాలా మంది మీరు చూసుకుంటున్నారు. ఇటువంటి చేసి మీకు పుణ్యమే కాదని కాదు, మరి తీసుకెళ్లి మనం కాదండి. అంటే ఏమైందంటే ఇలాంటి తీసుకుని ఆశ్రమంలో పెడదాం కొన్ని ఆశ్రమాలు అడిగాం, కానీ కొంతమంది ఎలా ఉందంటే ఆశ్రమంలో తీసుకెళ్లి జాయిన్ చేస్తే మాకు ఎంత ఇవ్వాలి మనిషికి, ఒక 5గురికో 10 మందికి అయితే ఇవ్వచ్చు. మనం చేసేది చాలా మందికి. ఇప్పుడు మేము వారానికి వెళ్తాం, 2-3 చేస్తాం, ఒకరిని చేస్తాం, ఎంత దూరాలు వెళ్తాం చేస్తాం. అయితే వీళ్ళు పెట్టినప్పుడు వాళ్ళకి అక్కడ ఫుల్ గా సేఫ్టీ ఉండాలండి. ఇప్పుడు మనం పెట్టామంటే వాళ్ళకి నిజంగా అది యూజ్ఫుల్ గా ఉండాలి. అలాంటిది కనబడలేదు ఇంకా. నాకు కనబడితే ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు అందరిని తీసుకెళ్లి అక్కడ అడ్మిట్ చేయడం చేస్తాం. కానీ ఈ లోపు అలా ఒకసారి చేసి వెళ్ళిపోకుండా మేము మధ్యలో వచ్చి మన వాడిని కలుస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు ఈయన ఈ ప్లేస్ లో ఉన్నారండి, సపోజ్ ఈయన కాదు, ఈయన అంటే వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారంటున్నారు ఇక్కడ. కొంతమంది కుటుంబీకులు లేకుండా తప్పిపోయి దూరం నుండి వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు వీడియోలో చూసి వస్తారు మా దగ్గరికి. ఎప్పుడన్నా వచ్చారనుకోండి, పలానా ప్లేస్ లో చూసాము అక్కడ పెట్టామని చెప్పొచ్చు. అదే ఆశ్రమంలో పెట్టాక తను అక్కడ నుండి అక్కడికైనా వెళ్ళిపోయాడు అనుకోండి, మళ్ళీ ఇబ్బంది కదా. వాళ్ళ కుటుంబీకులకు కూడా మనం చూపించలేం. అందుకే ఇలాగ ఉంటే ఇప్పుడు మీ అందరూ అలవాటు అయ్యారు, ఏదో ఒకటి పెడతా ఉంటారు. మధ్యలో మేము వచ్చి చూస్తూ ఉంటాం, ఈసారి నుండి ఇలా ఉండడం. ఇంకా అంటే ఒక షెల్టర్ అయితే ఇవ్వాలి. మేము ఇంకా మేము అందరం ఉద్యోగాలు చేసుకునే వాళ్ళం, చదువుకునే వాళ్ళం. మామూలుగా ఇలాంటివి చేయాలి అంటే తీసుకెళ్లి ఆశ్రమంలో పెట్టేదానికంటే అతను స్నానం చేయించి బట్టలు ఇవ్వడం కూడా కొంచెం వరకు రిలీఫ్ అవుతాడు. ఆ ఉద్దేశంతో వస్తున్నాం. అందరూ చాలా మందికి డౌట్ ఉంది, కానీ మీరు అడిగారు కదా, అందుకే క్లారిటీ ఇస్తున్నాను అనమాట. అదే బాబు గురించి మీరు కొంచెం కేర్ తీసుకుంటే బాగుంటుందండి. ఇంకొన్న బంధుమిత్రులన్నీ ఇక లేనట్టేనండి. ఉంటే ఆ రకంగా చెట్ల కింద వదలరు కదండి. ఇంకా ఎవరో పుణ్యం చేసుకుని వాళ్ళకి గడ్డం చేయంతాం, వాళ్ళకి కటింగ్ చేయంతాం, అలా బోడుగుండి చేయించేస్తాం, అదైతే చేయగలరు. కానీ ఒంటి మీద చేయలేరు కదండి ఎవరన్నా. అలాగే ఎవరో ఒకరు మీలాగా పుణ్యం చేసుకుని ఇంత కూడా చేసిన వాళ్ళు లేరులేండి. ఓన్లీ ఆ తల పెరిగిపోయినప్పుడు అలా చేసేవారు. అంటే మేము ఎక్కువ హెయిర్ ఉందనుకోండి, మేము హెయిర్ అంతా తీసేస్తాం, ఆయన అడుగుతాం మీరు తీయమంటారా లేదంటే ఇలా ఉంచమంటారా అని. ఈయనకైతే బాగానే ఉంది, మరి ఎక్కువ లేదు కదా, ఇంకెందుకు. మధ్యలో ఎవరో చేసేస్తారండి బోడిగుండు, లేదా భుజం దాకా వచ్చేసేదండి. ఎక్కువ ఉండేదేమో. ఎవరో ఒకసారి అయితే మళ్ళీ దుప్పట్లు ఇచ్చారండి. ఎలాగ మరి ఎవరైనా ఇచ్చారో లేకుంటే ఈ వాండర్లు ఎవరైనా ఇచ్చారో కానండి దుప్పట్లు ఇచ్చేవారు. నేను కోరిక చూసాను, 2-3 సార్లు చూసానండి. ఇంకా అలాగా నిరోమాయంగా అలా కూర్చొని చూస్తాడండి. ఓన్లీ మీరు బాగానే చూసి వచ్చారు, చాలా సంతోషం. రోజు చూస్తాం కదా చిన్నోడు. చూస్తారు అంటే ఇలా ఒక మనిషిని ఏం చేస్తున్నారని తెలుసుకోవడానికి మీరు వచ్చారు, అది గ్రేట్ కదా. ఇప్పుడు రోజు చూసే మనిషిని ఏంటి ఎంతమంది వచ్చారు ఎవరో మీకు తెలీదు, మేము వచ్చి ఏదో ఏమైందో కనుక్కోవడానికి వచ్చారు కదా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రకరకాలుగా తీసుకుపోతున్నారు, ఎలా చేస్తున్నారు అంటున్నారు కదా. ఏంటి ఎంతమంది వచ్చారు, ఇలాగ నుంచి ఉన్నారు వీడి దగ్గర, దేనికి నుంచి ఉన్నారని నేను నిజంగా కంపల్సరీగా అడగాలనే నుంచున్నాను సార్. అదేండి, అడగాలండి, కరెక్టే. తెలియని వాళ్ళు ఏ కిడ్నీలు అమ్మేసుకుంటారు, అమ్ముకుంటారా అంటున్నారు కదండి. ఏంటంటే తెలియాలి అని నేను నుంచి చేశానండి. దేవుడు మీకు మంచి మేలు చేస్తారు, పెళ్లిళ్ళైనా లేదా కానీ మంచి బహుమతి, మంచి పెళ్లి భార్యలను ఇస్తాడు. మీరు చేసింది మంచిదేనండి, అది మటుకు చాలా మంచిది. అసలు మరి మీరు ఇంకా దేవుని ప్రార్థించండి. ఏమనంటే
అవును ఇంకా ఇలాంటి వాళ్ళకి ఇంకా మంచి ఆశ్రయం ఇవ్వాలని మేము ప్రార్థించాలి మీరు. అలాగే బాబు. అర్థమైందండి. అలాగే అంటే ఇక్కడితో చేసేలా వదిలేకుండా ఇంకా మీరు ఇంకొక ముందుకు ఇంకొక వెళ్ళాలి. స్టెప్ వేయాలి అవును. మేము. అండ్ మాకు ఆలోచన ఉంది, కానీ ఒకసారి స్టార్ట్ చేసి మళ్ళీ ఆపేసాం అనుకోండి అది ఆపకూడదండి. కరెక్ట్ కాదు కదా. అందుకే అది చేస్తే ఏదైతే మంచిది. మనం ముందుకు అడుగేసినప్పుడు మన ఫలితం పొందుతామండి. అదండి అది. ఉమ్. సరే అండి, మీ చాలా థ్యాంక్స్ మీ అందరికి అలాగే చూడండి. మా కోసం టైం వేస్ట్ చేసుకున్నారు. దాని లేదు, మేము డ్యూటీ చేస్తూ వస్తున్నాము అంతలేదు మీరు అదే. ఓకే అండి, ఓకే, ఇంకా థ్యాంక్ యూ. అలాగా మీరు ఇంకా అలా ఏం మాట్లాడుకుంటున్నారో, ఎందుకు మాట్లాడుకుంటున్నారో, వీళ్ళు ఎందుకు నుంచి ఉన్నారో ఇంకా తెలియదండి. ఫస్ట్ లో కొట్ల కడ గట్ట తిరిగేవాడు, సైకిల్ తొక్కేవాడు కొట్ల కడకి వెళ్ళేవాడు బాగానే ఉండేవాడండి. సరే అండి, సరే అండి. తల్లి తండ్రి ఉన్నాడని చెప్పాడండి ఒకవేళ అడిగితే కరెక్ట్ లేరండి, తల్లిదండ్రులు చచ్చిపోయి తల్లిదండ్రులు ఉంటే ఈ స్థితి కాడికి రానివ్వరు కదండి. ఎలాగోళ్ళని ఎత్తుక్కుని తీసుకెళ్ళి పెట్టుకుంటారు ముద్ద. పోన్లేండి, వాళ్ళందరూ ఎందుకు అలా చేశారో మనకి పూర్తిగా తెలియదు కాబట్టి మనమన్నా మీరు మళ్ళీ మనం స్టాండ్ వచ్చేటప్పటికి చేసుకుందాం. నేను ఇన్ఫర్మేషన్ లాగా మీకు చెప్తాను. సరే అండి, సరే. మళ్ళీ వచ్చేటప్పటికి. మీ పేరేమంటారు? నా పేరు లక్ష్మణ్, పూలపల్లి లక్ష్మణ్. ఓకే అండి, వజ్రమండి. సరే అండి, ఇది పక్కలంక అండి. ఓకే అండి, థ్యాంక్ యూ మీ అందరికి. మా బాబు అన్నా ఏంటి విశేషం మరి? రాత్రి ఎక్కడ ఉంటావు? ఎలాగ ఎండలో ఉండిపోకు, నీడలో ఉంటే అప్పుడప్పుడు మేము వచ్చి కలుస్తూ ఉంటాం అన్నా నిన్ను. ఆలోచించుకోకు. ఏం ఆలోచిస్తున్నావు? ఏదో ఆలోచించే ఫోన్ చేయట్లేదు నువ్వు. మాట్లాడు, గట్టిగా మాట్లాడు. వీళ్ళందరూ మన ఫ్రెండ్సే. పేరు చెప్పన్నా, గట్టిగా చెప్పు. నాగరాజు అని చెప్పాలి. చెప్పు. నాగరాజా? సరే. కాదు, ఇప్పుడు ఎలా ఉంది? బాగుందా బాగాలేదా? మరి స్నానం చేస్తుండే, అప్పుడప్పుడు నీళ్ళు దొరుకుతాయి కదా ఎక్కడన్నా, స్నానం చేస్తుండే. సోప్ ఉంది ఇక్కడే. నీళ్ళు దొరికినప్పుడు స్నానం చేయన్నా, ఓకేనా? అలా ఉండిపోద్దు. బట్టలు ఇంకా కావాలా? చెప్పులు ఇస్తాను, చెప్పులు వేసుకుని దుప్పటి ఇస్తాను, కప్పుకుని నీళ్ళలో పడుకో. నీళ్ళలో కూర్చో, అలా ఎండలో అది కూర్చోద్దు. వర్షం అది వచ్చినప్పుడు వర్షంలో కూర్చోకు, ఎండ వచ్చినప్పుడు ఎండలో కూర్చోకు, నీళ్ళలో కూర్చో. సరేనా? తినో టైంకి. సరే, బాయ్ మరి. బాయ్ చెప్పు వాళ్ళందరికి. బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. వెళ్తాం మరి.